హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మ్యాక్సిమం సబ్ అరే గురించి నేర్చుకున్నాం. మ్యాక్సిమం సబ్ అరే వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్పస్ ఆఫ్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ అరే అంటే 1 2 3 4 5 6 ఇది ఒక అరే. అరే ఈ అరేలో ఎనీ పార్ట్ ఆఫ్ ద అరే 1 2 3 మేబీ 1 2 3 ఆర్ 4 5 5 6 కంటిన్యూస్ ఫామ్ అయ్యేదాలని మనం సబ్ అరేస్ అంటాం. ఎనీ ఫామ్ ఆఫ్ ద అరే. ఇప్పుడు ఇక్కడ ఈ 5 6ని తీసుకొని సబ్ అరే ఫామ్ అయింది. ఇట్ కెన్ బి 3 4 ఇలా ఒక సబ్ అరే. సో దీన్ని మనం సబ్ అరే అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సబ్ అరేస్ ఏదైనా ఒక సబ్ అరే మ్యాక్సిమం సమ్ ఇస్తుందో ఎనీథింగ్ దట్ ఈస్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నప్పుడు కొంచెం ఆన్సర్ వస్తుంది కదా, అది ఎలా ఏది మ్యాక్సిమం ఇచ్చేస్తుంది. మ్యాక్సిమం సమ్ మనం రిటర్న్ చేయాలి. మ్యాక్సిమం సమ్ని రిటర్న్ చేయాలన్నమాట. మ్యాక్సిమం సమ్ రిటర్న్ చేయమంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం చూసుకున్నట్టయితే -2 1 -3 4 -1 2 1 -5 4 ఇది ఒక అరే. ఇందులో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. ఏ సబ్బరే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సబ్బరే మ్యాక్సిమం ఉందనుకోండి, అదే సబ్బరే మ్యాక్సిమం సబ్బరే. మనం ఏం అవుట్పుట్ ఇవ్వాలి? 6 అనేది అవుట్పుట్ ఇవ్వాలి. ఈ ఆన్సర్కి 6 అనేది అవుట్పుట్. ఎక్కడి నుంచి అంటే 4 నుంచి -1 2 1 ఇక్కడ నుంచి ఈ సబ్బరేకి 6 అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇలా ఎనీ సబ్బరే దట్ ఫౌండ్స్ మ్యాక్సిమం సమ్ అని ఒకటి మనం రిటర్న్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే 1 ఒకటి ఉంది. 1 ఇప్పుడు దీనికి మ్యాక్సిమం ఏమవుతుంది? 1 మ్యాక్సిమం. సో సమ్ మ్యాక్సిమం 1 రిటర్న్ చేసాం. అలా తీసుకోవాలి. సో ఇక్కడ మనం కన్స్ట్రైన్స్ చూసుకుంటే కన్స్ట్రైన్స్లో మనకి ఏమర్థమవుతుంది? ఈ లెంత్ అనేది 10⁵ బ్రూట్ ఫోర్స్లో ఏముందంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఇది ఇందులో n² టైమ్స్ నడుస్తుంది అనమాట. బ్రూట్ ఫోర్స్లో ఏంటి 2 ఫర్ లూప్స్ వాడతాం. అంటే 2 పాయింటర్ సొల్యూషన్ 2 పాయింటర్స్ వాడతాం అనమాట. ఎలా వాడతామో నేను చెప్తాను చూడండి. 1 -1 2 3 -4 5 ఇలా ఒక అరే ఉందనుకోండి. ఫస్ట్ పాయింటర్ ఐ దగ్గరే ఉంటుంది ఫర్ లూప్లో. ఐ నుంచి లాస్ట్ వరకు n-1 వరకు, అంటే n వరకు. నెక్స్ట్ ఏం చేస్తామంటే జే ఎక్కడి నుంచి ఐ నుంచి తీసుకుంటున్నాం. సో ఇది నెక్స్ట్ మొత్తం ఫర్ లూప్లో వెళ్ళిపోతూ నీకేం చేస్తుందంటే కరెంట్ సమ్ అంటే ఏంటి? ఇది ప్లస్ ఇది ఎంత అవుతుంది? ఆ వాల్యూని మ్యాక్స్ కన్నా ఉందా ఇది వాడేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటి కరెంట్ సమ్ము మ్యాక్సిమం సమ్ము రెండిట్లో మ్యాక్స్ ఏంటో అది తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఈ జే అనేది. సో ఫస్ట్ 1 దగ్గరికి అయిపోతుంది. 1 అయిపోయింది. ఐ అనేది మూవ్ అవుతుంది ఇంకొక స్పాట్కి. అప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ జే 2 తీసుకుంటుంది. తర్వాత జే 3కి వెళ్ళిపోద్ది సమ్ము. తర్వాత ఇది ఇలా తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ అయిపోతానే మళ్ళీ ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాస్ట్కు మనకు మ్యాక్స్ అనేది ఎంత వస్తుందో మ్యాక్స్ సమ్ అనేది దాన్ని ఇక్కడ రిటర్న్ చేస్తాం అనమాట. చూస్తే ఫస్ట్ మనం ఇంటిజర్ డాట్ మిన్ వాల్యూ తీసుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ కూడా మనం డీల్ చేస్తున్నాం కాబట్టి. 0 అలా పెట్టామంటే తప్పు అవుతుంది. 0 యూజ్ చేయొద్దు మిన్ వాల్యూస్ కాబట్టి. నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. కరెంట్ సమ్ 0. ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రతి వాల్యూని యాడ్ చేసిన వాల్యూ వచ్చేసి మ్యాక్స్ సమ్ కన్నా ఎక్కువ ఉందా లేదా కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసి ఏది పెద్దదో అది పైకి పెట్టాలి. తర్వాత లాస్ట్కి అంతా లూప్ అయిపోయిన తర్వాత నేను అది రిటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. ఆప్టిమల్ సొల్యూషన్లో వచ్చేసి ఇది ఒక ఆల్గారిథం. ఇదేంటంటే కార్నెస్ ఆల్గారిథం వాడి చేసాం. ఈ ఆల్గారిథంలో ఏంటంటే టైం కాంప్లెక్సీ ఆర్డర్ ఆఫ్ n ఉంటుంది.
ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ రావడానికి దీంట్లో ఒకటే ఒక సొల్యూషన్ ఉంది. కరెంట్ సమ్ము మ్యాక్స్ సమ్ము. ఇప్పుడు మనకు కరెంట్ సమ్ము మ్యాక్సిమం సమ్ము ఈ రెండు సమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు సమ్స్లో కరెంట్ సమ్ అనేది అప్పటికి ఇలా ఒక అరే ఉంది. 1 -1 0 2 3 ఇలా ఉంది. ఇప్పుడు మనకు సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే, సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆ అరే ఎలిమెంట్ సమ్, ఇప్పుడు అరే ఎలిమెంట్ పాజిటివ్ ఉంది, సమ్ నెగిటివ్ ఉంది. సో అరే ఎలిమెంట్ చేంజ్ అవుతుంది అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ మొదలవుతుంది. ఇప్పుడు అరే ఎలిమెంట్ నెగిటివ్ ఉండి సమ్ అనేది పాజిటివ్ ఉందనుకోండి, ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ ఇది పాజిటివ్ ఉండి ఇది కూడా పాజిటివ్ ఉంటే ఎక్స్టెండ్, ఇది నెగిటివ్ ఉండడం ఇది నెగిటివ్ ఉంటే సో ఇట్ విల్ స్టార్ట్. అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ని తీసుకుంటుంది. ఓకేనా, దీంట్లో కూడా అలానే స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటుంది పాయింట్స్. దీంట్లో ఏంటంటే మనకు రిపీటేషన్ ఉండదు, రిపీట్ ఉండదు, ప్లస్ డూప్లికేట్ క్రియేట్ చేయాలి, డూప్లికేట్ అనేది లేదు, ప్లస్ మన ఆప్టిమల్ సొల్యూషన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ సబ్ అరే ఫస్ట్గానే మనం కరెంట్ సమ్ని ప్లస్ మ్యాక్స్ సమ్ని ఫస్ట్ ఇది జీరో ఇండెక్స్కి అలకేట్ చేస్తాం. సో ఆల్రెడీ జీరో ఇండెక్స్ వర్క్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇండెక్స్ 1 to n <n వరకు తీసుకొని కరెంట్ సమ్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, కరెంట్ సమ్ని మ్యాక్స్, ఏ దాంట్లో మ్యాక్స్, ఆ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ లేకపోతే ఆ కరెంట్ సమ్ ఏది పెద్దది. ఇప్పుడు కరెంట్ సమ్ పెద్దది అనుకోండి, లైక్ పాజిటివ్ నెగిటివ్ ఉందనుకోండి. ఇప్పుడు ఇది పాజిటివ్ ఉంది అంటే ఇది పెద్దగా ఉంది. ఇలా పెద్దగా ఉన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ చూజ్ చేసుకునేందుకు ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు అలా ఇక్కడ -1 0 అయిపోయింది, ఇక్కడ 0 అయిపోయింది, ఇక్కడ ఇది పెద్దగా అవుతుంది, సమ్ కన్నా 2 పెద్దగా అవుతుంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్గా తీసుకునేందుకు ఛాన్స్ ఇస్తుంది, చేంజ్ అయిపోతుంది. అలా ఒకవేళ ఇదే నెగిటివ్ ఉంది ఇది పాజిటివ్ ఉంది సమ్, సో అప్పుడు మనం ఇది -3 అనుకోండి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటా ఇది మైనస్ ఇది పాజిటివ్, సమ్ అనేది పాజిటివ్లో ఉంది, సమ్ పాజిటివ్లో ఉండి అది నెగిటివ్ ఉండేది ఎక్కడ ఉంది, సమ్ పాజిటివ్ ఇది నెగిటివ్ ఎక్స్టెండ్, అలా అలా వెళ్తూ ఉంటాయి. ఇది కరెంట్ సమ్. ఈ కరెంట్ సమ్ వచ్చేసి 10 సారి మనకు మ్యాక్స్ సమ్ ఉంటుంది కదా, మ్యాక్స్ సమ్లో ఏం చేస్తాం, మ్యాక్స్ సమ్లో మనకు రెండు దాంట్లోకి మ్యాక్స్ చేసుకోవాలి. 10 సారి కరెంట్ సమ్ వస్తుంది, అలాగే మ్యాక్స్ సమ్ వస్తుంది. ప్రతి లూప్కి వచ్చే మ్యాక్స్ సమ్ని కరెంట్ సమ్తో రెండుని చూసుకుంటే కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మ్యాక్స్ సమ్ వచ్చేసింది. ఈ మ్యాక్స్ సమ్ని లూప్ అంతా జరగాలి. లూప్ లాస్ట్ పాయింట్ ఎన్కి అక్కడికి వచ్చాక యూ షుడ్ రిటర్న్ ద మ్యాక్స్ సమ్. ఇప్పుడు మ్యాక్స్ సమ్ని రిటర్న్ చేసావు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఆప్టిమల్ వే, టైం కాంప్లెక్స్ ఎండ్లో పెట్టేసి నీకు ఏంటంటే నెగిటివ్ వాల్యూస్లో సమ్ అవుతున్నప్పుడు నీకు పాజిటివ్ వాల్యూ యాడ్ అవుతే అక్కడ నుంచి తీసుకోవడం వల్ల సమ్ అనేది హైయెస్ట్ వెళ్ళడానికే ట్రై చేస్తుంది. సో అందుకు ఇది ఒక లీడ్ పాయింట్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకున్నాం అంటే ఇది బాగా అర్థమవుతుంది అంతే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆప్టిమల్ సొల్యూషన్ నేను రన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూపిస్తాను. కోడ్ రన్ అవుతుంది. రన్ అయింది చూడండి. ఎన్ టైం కంప్లెక్సిటీలో మనకు 1 millisecond పట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and hit a bell icon. Thank you.